ఏకంగా 78 లక్షల రూపాయల బిల్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చేసి స్లిప్ని చేతిలో పెట్టారు. పెట్టగానే కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక అమ్మ బాబో ఇంత డబ్బులు ఎలా అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు ఎవరిని అడగాలి, ఎవరిని అడిగినా కూడా అక్కడ మొత్తం ఏమని చెప్తారంటే ఇది బిల్ అంటారు, ఇలా అంటారు, దీనికి ఇంత అయ్యింది, దీనికి ఇంత అయ్యింది అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఏఐ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినది ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లేసి ఏఐకి ఇచ్చేసి ఈ బిల్లు నిజంగానే కరెక్టా కాదా అని చెప్పేసి దాన్ని అడిగారు. అడిగిన వెంటనే అదేం చేసిందంటే మెడికల్ కోడింగ్తో సహా కోడింగ్ ప్లస్ తర్వాత దానికి ఉన్న అన్నిటిని పరిశీలించి మొత్తం అందులో ఏవేవి డూప్లికేట్ బిల్స్, ఏవేవి ఒరిజినల్ బిల్స్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెక్ చేసి కేవలము అందులో డబ్బులు అయినవి 21 లక్షల చేంజ్ మాత్రమే అని చెప్పేసి అందులో మొత్తం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళేసి దీనికి ఇంత అయింది కదా, అసలు ఇది మెడికల్ దాంట్లో లేనే లేదు కదా, అసలు మీరు ఎందుకు వేశారు అని చెప్పేసి వారు మొత్తం ఏదైతే ఏఐ మొత్తం సమ్మరీ ఇచ్చిందో అదంతా తీసుకెళ్లి చూపించారు. చూపించిన వెంటనే మీరు ఎందుకు ఇలా లేనిపోనివన్నీ వేస్తున్నారు, మాకు ఇంత బర్డన్ పడిపోయింది అని చెప్పేసి చాలా మెన్షన్ చేసిన తర్వాత ఇమీడియట్గా 56 లక్షల రూపాయల యొక్క బిల్లును అందులో నుంచి తగ్గించేసి కేవలము 21 లక్షలు ఏదైతే ఏఐ సూచించిందో దాన్ని మాత్రమే పే చెయ్యండి అని చెప్పేసి చెప్పడంతో ఇంకా వాళ్ళు ఆ బిల్లును పే చేసి ఇంటికి రావడం జరిగింది. కానీ ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏఐ సహాయం తీసుకున్నారేమో, కానీ ఇక్కడ ఒకవేళ కనుక మీకు బిల్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా దాన్ని మీరు తీసేసి ఆ బిల్ షీట్ని తీసుకొని ముందు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీరు ప్రతిదీ కూడా ఎవిడెన్సెస్ అనేవి పెట్టుకోవాలి. వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏ మాటలు చెప్తున్నారు, ఏ బిల్లుకి ఎంత అంటే ఏ మెడిసిన్స్కి ఎంతెంత రేట్స్ వేస్తున్నారు అదంతా కూడా చెక్ చేసుకోండి.